ఒక వాహనం కొనాలన్నా, అమ్మాలన్నా ఇదివరకటి రోజుల్లో రవాణా శాఖ కార్యాలయం చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి నుంచి చంద్రబాబు గారు క్రిందటిసారి 2014 అధికారంలోకొచ్చాక ఏ షాపుకు ఆ షాపే, ఏ షోరూమ్‌కి ఆ షోరూమ్‌నే రిజిస్ట్రేషన్‌లకి వేదికగా మార్చేశారు. తద్వారా మనం బండి కొన్నా, కారు కొన్నా అక్కడే రిజిస్ట్రేషన్ చేసేస్తారు మనకి. అప్పుడే టెంపరరీ లైసెన్స్ ఇస్తారు. ఆ తర్వాత మన ఇంటికి ఆ కార్డొచ్చేస్తుంది. ఇది ఒక సిస్టమ్ చక్కగా ఆయన ఆలోచన, మంచి ఆలోచన. అంతకుముందు ఆర్‌టీఏ కార్యాలయాల దగ్గరికెళ్ళి బ్రోకర్‌లకి డబ్బులిచ్చుకుని, వాళ్ళు మనమేదో అపరాధుల్లాగా చేతులు కట్టుకుని కార్యాలయం బయటుండి, పొద్దునుండి సాయంత్రం దాకా కూర్చున్నాక అదేదో మనకి వాళ్ళేదో మంచి చేసి పెట్టినట్టుగా చివరికి ఫీజు కట్టాలి. బ్రోకర్ డబ్బులు కట్టాలి. లంచం కట్టాలి. అంతా అయినా కూడా వాళ్ళ దగ్గర ఏదో దొంగల్లాగా, దోషుల్లాగా నిలబడే పరిస్థితి నుంచి, పనిష్మెంట్ లాగా ఉండే పరిస్థితి నుంచి, అది బండి కొన్న, కారు కొన్న విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు భారీ మార్పు దాంతో వచ్చింది. బట్ హైదరాబాద్‌లో, తెలంగాణలో మాత్రం కేసీఆర్ సర్కార్ అది అమలు చేయలేదు. ఎందుకయ్యా అంటే అక్కడ ఎక్కువగా హైదరాబాద్ లాంటి చోటనే రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఈ హైదరాబాద్‌లో ఈ బ్రోకర్‌లలో ఎక్కువ మంది 100కి 70-80% మంది ముస్లిమ్సే ఉన్నారు. వాళ్ళకి ఇది తప్ప ఇంకొకటి అలవాట్లేదు. ఉపాధి దెబ్బతింటుందన్న ఉద్దేశంతో వాళ్ళల్లో ఓట్ల కోసం అని చెప్పేసి కేసీఆర్ సర్కార్ అమలు చేయకుండా ఆగిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కొత్తగా వచ్చినటువంటిది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక తను కూడా ఇంతవరకు ఆగాడు. ఇప్పుడు ఏమనుకున్నాడో ఏమో, ఎందుకంటే రిజిస్ట్రేషన్లకే ఆంధ్ర చూసిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ నవ్వుతున్నారనమాట. తన గురువు గారి బాటలోనే పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రతి షాప్‌లో, ప్రతి షోరూమ్‌లో అక్కడే రిజిస్ట్రేషన్ చేసేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుడుతున్నారు. చాలా మంచి ఆలోచన, అద్భుతమైనటువంటి పని.